హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుతున్నాను. ఈరోజు మినపప్పు అండి, మినపప్పు గురించి చూస్తాను. మినపప్పు మనం మసాలా పప్పు లాగా చేసుకోవచ్చు. ఒక్కపప్పు అండి, ఒక్కపప్పు. అది గుండ్రటి పప్పు కాదు, గుండు పప్పు కాదు, వక్కపప్పు అండి. ఇది మసాలా పప్పు చేసుకోవచ్చు. చాలా ఒంటికి బాగా బలమండి. మనము దోశలు, ఇడ్లీలు ఇవన్నీ వేసుకుంటాము. దీన్ని మసాలా పప్పు చేయండి. ఒకసారి ఇట్లా చేయండి. పెసరపప్పు చేస్తారు, కందిపప్పు చేస్తారు, శనగపప్పు చేస్తారు. అందులో ఇది ఒకటండి, మినపప్పు. మినపప్పు వేసుకొని తిందాం, బలంగా ఉందాం. ఓకేనా? స్టవ్ వెలిగిద్దాము. పప్పు కదండి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టది. ఒక స్పూన్ చాలు. దానిలోకి ఐటమ్స్ అండి, ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలా. పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసిన, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డ, అంతేనండి. ఎక్కువ ఐటమ్స్ ఏముంటాయి ఇందులోకి. మనం మసాలా పప్పులాగా చేసుకోవాలి. ఎల్లిగడ్డ మాత్రం తాలింపులో వేయండి కంపల్సరీ. అందరి ఏం వంటకాలైనవి మాదైతే మినపప్పు కర్రీ. మిరపగింజలండి, మిరపగింజలు వేసిన కొంచెం వేయండి. దవ్వా చాయ్ గురించి చెప్పినానండి. చేసుకుంటున్నారా? అందరూ చేసుకోండి, స్టార్ట్ చేయండి, తెప్పించుకోండి. ఆయుర్వేద షాప్లో కానీ ఆర్గానిక్ షాప్లో వీటిలలో ఉంటాయండి. 2 షాపులలో తీసుకొచ్చుకోండి. కిరాణా కొట్లలో ఉంటాయండి. కిరాణా కొట్లలో అవి అమ్మరు. ఆర్గానిక్ షాపు, ఆయుర్వేద షాపులలో అమ్ముతారండి. తీసుకొచ్చుకోండి, చేసుకుంటూ స్టార్ట్ పెట్టండి. 3 months వాడండి దవ్వా చాయ్. 3 months వాడిన తర్వాత మళ్ళీ ఆపండి. మళ్ళీ తర్వాత ఒక 1 month ఆపి మళ్ళీ స్టార్ట్ చేయండి దవ్వా చాయ్. ఆవాలు వేసుకుందామండి. మిరపగింజలు వేసిన, ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కరివేపాకు, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర వేద్దామండి. తర్వాత లాస్ట్కు మళ్ళీ కొంచెం వేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిగడ్డలు. బ్రౌన్ కలర్ వస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది, పచ్చిదనం పోతుంది. కొంచెం రావాలి. కొంచెం సాల్ట్ వేద్దాము. ఇది కూడా త్వరగా మగ్గుతుంది. 1 స్పూన్ చాలండి. మన మినపప్పు కొంచెమే కాబట్టి 1 స్పూన్ చాలు. కొంచెం పసుపు అండి. ఒక చిన్న కటోరంతా కప్పు నానబెట్టినానండి. 1/2 hour. తొందరగా ఉడుతుందని నానబెట్టాను. డైరెక్ట్ కూడా కడిగేసుకోవచ్చు, కడిగి కర్రీ కూడా చేసుకోవచ్చు. కానీ నాకు టైం ఉందని 1/2 hour నానబెట్టిన.
మంచిగా 3 సార్లు కడుక్కోండి. మినపప్పు కూడా అంత పౌడర్ వేస్తారు వాళ్ళు. నేను 4 టైమ్స్ కడిగినానండి, 4 సార్లు కడిగిన. పౌడర్ ఉంటుందండి, మంచిగా కడుక్కొని చేసుకోండి. ఏదైనా కడుక్కోవాలండి, కూరగాయలు కడుక్కోండి, అన్నీ కడుక్కోండి. కూరగాయలు మంచిగా సాల్ట్ వేసి మంచిగా కడుక్కోండి. అన్నీ మందులు కొడుతున్నారండి, వ్యవసాయ మందులు, పురుగుల మందులు అన్నీ కొడుతున్నారు. మనం మంచిగా కడుక్కొని వంటలు చేసుకుందాము. కొంచెం కారం వేద్దాము, 1 స్పూన్ చాలు. కొంచెంసేపు మగ్గనిద్దామండి సిమ్ములో. ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి కొన్ని వాటర్ పోసుకుందాము. పప్పు చూద్దామండి, 3 నిమిషాలు అయింది. చూడండి ఇంత మంచిగా నూనెలో మంచిగా వేయండి. పప్పు కూడా ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయండి. చూడండి ఎంత కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ చెంబండి, చిన్న చెంబు. ఇంకా కొంచెం పప్పు, 1/2 గ్లాస్. పప్పు సగం అండి పూసిన. మసాలా పప్పులాగా ఉడకబెట్టుకోవాలి. మనం పెసరపప్పు ఎట్లనో అట్లనే అండి, కానీ ఇది పప్పు మనకు బలం అండి బాగా. అప్పుడప్పుడు చేసుకోండి. నెలకొకసారి తిన్నా చాలా మంచిదండి. ఊకే ఇడ్లీలా దోశలా తినేవాళ్ళు ఇట్లా 1 మంత్కి ఒకసారి తిన్నా చాలా హెల్తీ ఫుడ్ అండి. పప్పు, మినప్పప్పు, పప్పు తెచ్చుకోండి, చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి, తర్వాత చూద్దాం. మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి ఇంత మంచిగా దగ్గరికి వచ్చిందా. కర్రీ అయిపోయిందండి. జిగురు ఏముంటుంది, మంచిగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.